మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు తూర్పు విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి ఆవరించి ఉంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు తూర్పు విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి ఆవరించి ఉంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి.